హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. నేను మాత్రం ఈరోజు 12 o'clock అయింది మధ్యాహ్నం పూట. ఎండ చాలా బాగుంది. మిద్దెపైకి వచ్చాను టెర్రస్ గార్డెన్ వీడియో తీసుకోవడానికి. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ మీకు సెకండ్ పార్ట్ చూపిస్తున్నాను. ఈ సెకండ్ పార్ట్లో ప్రోగ్రెస్ ఏముంది, ఏ వెజిటబుల్స్ హార్వెస్ట్ కొన్నాయి, అలాగే ఫ్లవర్స్ ఎలా వచ్చాయి, వంకాయ చెట్లు ఎలా వచ్చినాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే ముల్లంగి చెట్లు. ఆల్రెడీ గడ్డలు కూడా బాగా వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే వీటిని హార్వెస్ట్ చేసేద్దాం, ఓకేనా. ఈ సీడ్స్ వేసిన తర్వాత 1 month లోపే మీరు ముల్లంగి కోసేసుకోవచ్చు. అలాగే ముల్లంగితో పాటు ముల్లంగి ఆకులు కూడా తింటే ఒంటికి చాలా మంచిది. ఇది చూడండి, ఇంత బాగున్నాయో. ఇక్కడ మీరు చూస్తుండేది గోరుచిక్కుడు చెట్లు. రొట్టెలోకి అయితే సూపర్గా ఉంటాయి తినడానికి. ఈ చెట్టు ఎలా అంటే, మనము సీడ్స్ వేసిన తర్వాత ఈ కొమ్మలకే ఫ్లవర్స్ అన్నీ వస్తాయి. ఈ ఫ్లవర్స్తో పాటే మనకు ఇక్కడ కొమ్మ పొడుగుతో ఈ గోరుచిక్కుడు కాయలు కాస్తాయి మనకు. ఇది చూడండి, ఇక్కడ కాస్తున్నాయి కదా ఇవన్నీ. ఇక్కడ ఇలా కొమ్మలు పొడుగుతూ కాసుకుంటూ పోతాయి. ఇది మనం తీసేద్దాం ఇప్పుడు. ఫస్ట్లో నేను చెప్పాను కదా, ఫస్ట్లోనే కాయలు ఇంకా చిన్నగా చెట్టు ఉన్నప్పుడే పురుగులు పట్టినాయని చెప్పి. బట్ కొద్ది రోజులు అయిన తర్వాత పురుగులు అవే వెళ్ళిపోయినాయి. రాడిష్లు కొన్ని వచ్చాయి కదా, అట్లనే ఇవి కూడా కొన్ని వచ్చినాయి. సో ఈ రెండిటితో కలిపి నేను ఏదైనా స్పెషల్గా కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. చిక్కుడు కాయలు ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇలా కొమ్మలు పొడుగుగా వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూసినారా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడైతే ఒక 5-6 వచ్చేసినాయి ఆల్రెడీ. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయంటే, బంతిపూలు చాలా ఎక్కువ వచ్చినాయి ఫ్లవర్స్ మనకి ఈసారి. ఎప్పుడైనా ఇక్కడ దాకా కోసేయండి పొడుగ్గా. సో అక్కడ వల్ల దానికి ఈ నెక్స్ట్ ఫ్లవర్స్ రావడానికి దానికి బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, చిన్న పూలని ఇలానే వదిలేసినాను. ఇవి నెక్స్ట్ వీక్ కోసేస్తాను నేను. ఎప్పుడైనా రోజ్ ఫ్లవర్స్ కోసేటప్పుడు కొమ్మ దాకా కోస్తే మనకు కొత్త చిగుర్లు బాగా వస్తాయి. పెటల్స్ తీసుకొని వీటితోన మనము రోజ్ వాటర్ చేసుకుంటాం కదా, ఆ రోజ్ వాటర్ చేద్దామని ఉన్నా నేను. ఇప్పుడు వీటిని కూడా తెంపేద్దాం. మనం కొమ్మ దాకా కట్ చేస్తున్నాను. ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ కోసమే. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. చూడండి, ఈ ఫ్లవరే నేను చెప్పింది. పర్ఫెక్ట్ షేప్లో ఉంది మ్యారీగోల్డ్ ఫ్లవర్. చూడండి, క్లీన్ చేసినాను, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒక వంకాయ పడిపోయి అది ఎండిపోయి దాంట్లో నుంచి మనకు చాలా చెట్లు వచ్చేసినాయని చెప్పేసినాను కదా, ఆ చెట్లన్నిటిని తీసి వేరే దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేసినాను నేను ఆల్రెడీ. సో ఇదొక్క చెట్టు ఇందులో మిగిలిచ్చాను. రీసెంట్గా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ ఎన్ని మొగ్గలు వచ్చినాయంటే, ఈ ఒక్క చెట్టుకే నాకు తెలిసి ఒక 10 కూడా కాదు, ఒక 20 నుంచి 25 వంకాయకి మొగ్గలు వచ్చినాయి, వంకాయలు మొగ్గలు వచ్చినాయి. ఈ చెట్టు గ్రోత్ అయితే చాలా బాగుంది ఇప్పటికీ. నేను మీకు నెక్స్ట్ వీడియో తీసే టైంకి మనకు వంకాయలు హార్వెస్ట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి నేను దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఈరోజు అయితే మన హార్వెస్ట్లో ఏమేమి ఉన్నాయంటే, ముల్లంగి ఉన్నాయి, చాలా వచ్చాయి మనకు, ఒక ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే గోరుచిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, అలాగే ఫ్లవర్స్ ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్, పింక్వి, రెడ్ది, అలాగే బంతిపూలు కూడా ఉన్నాయి. అంతేనండి, ఈ సూపర్ డూపర్ స్మాల్ హార్వెస్ట్తో నేను ఈ టెర్రస్ గార్డెన్ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ టెర్రస్ గార్డెన్ వీడియోలో నాకు తెలిసి వంకాయలు చాలా బాగా వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. సో అప్పుడు మళ్ళీ ప్రోగ్రెస్ చూపిస్తాను. అలాగే కొత్త ప్లాన్స్ ఏదైనా వేస్తే కూడా ఖచ్చితంగా ప్రోగ్రెస్ చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.